తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోండని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్ కామెంట్స్ పై మహిళలు మండిపడుతున్నారు. ఆడపిల్లలకు 2.5 లక్షల పెళ్లిలు అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులు అల్లవెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతటం, మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతటం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటున్నారు. ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మహిళలపై కేటీఆర్ కు ఏ మాత్రము గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు కేటీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, కించపరిచేలా ఉన్నాయని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎటకేలకు తన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ మాత్రం ఇంకా తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని భావించినట్టు లేరు. క్షమాపణలకు బదులు విచారం వ్యక్తం చేస్తున్నా అని క్షమాపణలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. యథాలాపంగా తను చేసిన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో మహిళా సంఘాల నేతలు కేటీఆర్ ట్వీట్ పై మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు దీనికి సంబంధించి మహిళా కమిషన్ వారు కూడా స్పందించడం జరిగింది. తాజా సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ప్రసూన, నిన్న తెలంగాణ భవన్ లో స్టేషన్ గన్పూర్ చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యారు. అయితే ఆ జాయినింగ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఇటు మహిళల ఉచిత బస్సుకు సంబంధించి ఆయన కొన్ని మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై ఇప్పటికే చూశాం మనము. ఇటు మంత్రి సీతక్క, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది మహిళా లోకానికి చాలా తను చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆయన బస్సులో కొంతమంది మహిళలు, అంటే ఇటు గతంలో అల్లం ఎల్లుపాయలు గిల్లుకుంటే తప్పేముంది అని చెప్పేసి సీతక్క మాట్లాడుతున్నారు. కానీ మేము అన్నది అలా కాదు, కొంతమంది మహిళలు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు, కొట్టుకునే పరిస్థితి దాపురిస్తుంది. బస్సులు పెంచిన తర్వాత ఆ బస్సుల్లో అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు వేసుకోమనండి, మాకేంటి అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే వాస్తవంగా బస్సులు పెంచండి అని చెప్పేసి అనడం వరకు ఓకే తప్ప, కానీ బస్సుల్లో పెంచిన తర్వాత మహిళలు రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు వేసుకోమనే వ్యాఖ్యలు మాత్రం సరైనది కాదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కొంతమంది లోపల బయటికి చెప్పనప్పటికీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై ఇటు కేసీఆర్ కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా, ఎందుకంటే చూసాం మనము పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితమైంది. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా 39 సీట్లకే పరిమితమైంది. దాని తర్వాత రానున్న 2-3 నెలల్లో స్థానిక సమస్యలు కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఈ సమయంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఇటు బీఆర్ఎస్
పార్టీలో కూడా విస్మయం కలిగించే విధంగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు లోపల చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా గతం నుంచి కూడా కేటీఆర్ విఫలం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తిగా వైఫల్యం చెందాడు. సమన్వయం నాయకుల మధ్య లేదు, ఆయన ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మహిళల పట్ల అతను గౌరవించాల్సిన పని. ఎందుకంటే గతంలో కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు కూడా క్యాబినెట్ లో కూడా మహిళలకి మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. పెద్ద ఎత్తున డిమాండ్ ఎక్కువగా వినిపించింది. అప్పుడు ఆ సమయంలో ఒకరిని మన సత్యవతి రాథోడ్ని మాత్రమే మహిళా మంత్రిగా నియమించుకున్న పరిస్థితి కనిపించింది. తర్వాత ఎక్కడ కూడా సంబంధించిన మహిళలకు పెద్దపీట వేసిన పరిస్థితి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో లేకుండా ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన నడుస్తుంది. మహిళలకి ఇవ్వాల్సిన గౌరవం మంత్రివర్గంలో కూడా ఇద్దరు మహిళలకి చోటు తగ్గింది. అది సీతక్క, అదేవిధంగా కొండ సురేఖ. సో అదేవిధంగా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు కానీ వాళ్ళకి ఇస్తున్న మహిళల ఉచిత బస్సు కానీ ఆ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి కేటీఆర్ అక్కస్తోనే ఇలా వ్యాఖ్యానిస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తట్టుకోలేక అంటే ఒక ప్రెస్టేషన్ లో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ ప్రెస్టేషన్ లో ఉన్నారని చెప్పేసి కూడా గతం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దానిలో భాగంగా నిన్న శేషన్ గన్పూర్ చెందినటువంటి మాజీ జెడ్పీటీసీ రవి నిన్న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయన వ్యాఖ్యానిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పైన, అదేవిధంగా ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పైన, ముఖ్యంగా ఉచిత రవాణా సౌకర్యం పైన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే పెద్ద దుమారాన్ని రేపుతుంది ప్రస్తుతం. అది ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితం అయితే మాత్రము కేటీఆర్ అదంతా వచ్చినటువంటి ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ నింపగించుకొని కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. అంటే నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ నాకు లేదని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సైదులు.